పూల పార్కులో ఒక అకారణ చర్చ ఉన్నది ఎవరు? మోక్షధర్మ, తర్వాత మీరు శ్రీకాంత్. చెప్పు శ్రీకాంత్. అంటే మన శరీరంలో అనంతమైన ఆత్మలు ఉన్నాయేమో అని నా భావన. అంటే మన ఏదైతే ప్రస్తుత శరీరం ఉందో ఒకే ఆత్మ లేదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇది ఎట్లుందంటే సముద్రంలో ఉన్న నీళ్ళని అందరింట్లో పట్టుకున్నారంట. అట్లా అన్ని నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, నీళ్ళు ఒకటే, ఓకే, మూలం ఒకటే ఉంటుంది, మారదు. అంటే ఇప్పుడు దేంది సుల్త దగ్గరనే ఉంది. ఇప్పుడు మన లోపల రక్త కణాలని, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అంటే కణము, అట్లా కొన్ని కోట్ల కణాలు ఉంటాయి కదా. మరి ఆ కణంలో ఉండే ప్రాణం మనమేనా? నీదే. అదే మీన్స్ నాలో కణంలో ఉండే ప్రాణం నేనేనా? నీవే. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ కణాలన్నీ చచ్చిపోతూనే పుడుతున్నాయి కదా, అట్లాగే మన ప్రాణం కూడా చస్తూ పుడుతూ ఉంటుంది కదా. ప్రతిరోజు చచ్చిపోతున్నామేమని నా భావన. ప్రతి క్షణం వస్తుంది, రోజు కాదు. అదే ప్రతి క్షణం. అట్లా ఈ అనంతమైన ఆలోచనలకు ఉపాయం ఏంటి? అంటే ఎక్కువ పెరగడానికి, తగ్గడానికి. అంటే తగ్గడానికి పెరుగుతూనే ఉంటాయి, అవి పెరగడానికి అవసరం లేదు. అంటే నీకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలియనంత వరకు ఆలోచన చేస్తుంటుంది మైండ్. ఎప్పుడన్నా చీర కొనాలని ఆలోచన చేసినావు? చీర కొనాలని లేదు, అయిపోయి అది నీకు అవసరం లేదని తెలిసిపోయింది కాబట్టి దాని గురించి ఆలోచన లేదు. ఓకే, నాకు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదని తెలిసిన రోజు ఆలోచన వెళ్ళిపోతుంది. అవును, అట్లా తెలిసినప్పుడు వెళ్ళిపోతుంది ఆలోచన. ఇప్పుడు అంతెందుకు ప్యాంట్ ఎట్లా వేసుకోవాలని ఆలోచన ఉంది ఏమది, దానికి ఏం ఆలోచన ఉంటే నార్మల్గా వేసేసుకుంటాం. తెలిసిపోయింది కనుక ఆలోచన. అంటే మీరు అంటుంది ఏంటంటే జీవన విధానం అనేది తెలిస్తే దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతే. ఇప్పుడు ఎవడు యోగి అంటే తనకు వచ్చే ఆలోచనల్లో ఒక సంస్కరణ తీసుకొచ్చాడు, ఆ ఆలోచన ముగించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, దానికి ఆ సబ్స్టాన్స్ని ఇచ్చాడు. సరే, ఇప్పుడు కరెక్ట్. అసలు జ్ఞానం అంటే ఏంది మీ దృష్టిలో? ఏది తెలుసుకుంటే జీవితకాలం ప్రశాంతంగా ఉంటావో అది జ్ఞానం. ప్రశాంతత అంటే ఎలాంటి ప్రశాంతత? ప్రశాంతత ఒకటే ఉంటుంది. ఏంటిదా ఒకటి? ఎట్లా? దేని గురించి చింత లేదు. అంటే మొత్తం అన్ని జీరో అయిపోతుంది అన్నమాట, ఆలోచనలన్నీ జీరో అయిపోయి అంతే. ఆలోచన ఉన్నా బాధించదు నిన్ను. ఆలోచన ఉండకూడదని చెప్పడానికి నియమం లేదు. ఆలోచన రాని అది నిన్ను బాధిస్తుందో లేదో చెక్ చేసుకో. అంటే మనం ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా కొన్ని వందల వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. వీటిని మనం జీరో చేయాలంటే మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? వాటి ప్రాక్టీస్ ఏం లేదు, వచ్చే ఆలోచన రిపిటేటివ్ వస్తుంది, అదంతే చెక్ చేసుకోండి. నీ కొత్త ఆలోచనలు ఏం వస్తలేవు, వచ్చిన ఆలోచన రిపీట్ వస్తుంది, ఎందుకంటే వాటిని నువ్వు ఆచరణలో పెడతలేవు కనుక. ఇప్పుడు బుక్ రాయాలని ఆలోచన వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది, 50 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఒకరోజు బుక్ రాయడం మొదలు పెడితే ఆలోచన అయిపోతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నేను రాయలేనని ఆలోచన అండి, నేను రాయగలనని ఆలోచన అండి. రాస్తే ఇంకా బాగా రాయాలన్న ఆలోచన అప్డేట్ అవుతుంది. ఫైనల్గా ఏంది, నేను రాయాలనుకున్నా రాసేసాను అని చెప్తాను. సో ఆచరణలోకి రాగానే ఆలోచన యొక్క దిశ మారుతుంది. ఆచరించకుండా ఆలోచించేవాడిది పిచ్చి ఆలోచన, కోతి ఆలోచన. అది నువ్వు ఆచరిస్తున్నావు అంటేనే మెల్లగా మనిషి ఆలోచనగా మారుతుంది. నిత్య కర్మవిధి చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా చెయ్యి. నిత్య కర్మవిధి అంటే సర్టెన్ రూల్స్ పెట్టుకోకుండా, అంటే కాలంతో పాటుగా ప్రయాణించాలి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అనుకోవడం ఏం లేదు. ఇప్పుడు నువ్వు మగవాడు అనుకుంటున్నావా? అట్లా తెలుసా? అనుకోవడం మానేయాలి, చేస్తూ పోవాలి. చేస్తూ ఎందుకోసం చేస్తున్నావు అనేది డిక్లేర్ చేయాలి. ఇప్పుడు నేను పూల పార్క్ నాటుతున్న పూలు, దీని మీమాంస అయిపోయింది. ఎందుకోసం అంటే ఊరికే. ఎస్ మ్యామ్, ఇప్పుడే తీసిన సరదాగా, రేపు పొద్దున తీస్తా. ఈ విగ్రహారాధనపై ఒపీనియన్ చెప్పండి. అవసరం లేదు. అవసరం అంటే నేను ప్రతిరోజు కానీ విగ్రహారాధన మూలం తెలుసుకోవాలి. నువ్వు ఏది పడితే అది విగ్రహం అంటలేదు. ఒక భగవతత్వం ఉన్న దాన్ని విగ్రహం అనుకుంటున్నావు. దాంట్లో ఉన్న అంతర్గత లక్షణాలకు నువ్వు విలువనిస్తున్నావు కదా.
సో ఆ అంతర్గత లక్షణాలను నీలో దర్శించుకునే వరకు విగ్రహారాధన ఉంటుంది. అవి నీలో దర్శించుకోగానే నీవే విగ్రహం అవుతావు. నాకు శరీరాన్ని విగ్రహం ఇలాగే నాకు ఒక శివలింగాన్ని ఇచ్చాడు అనమాట. ఒక ఇట్లా డిబేట్లో నేను శివలింగం పెట్టుకోవచ్చా అనే దాని మీద డిస్కషన్ చేసింది. ఆయన ఒక 70-75 ఏజెస్ ఉంటుంది. ఆయన ఒక శివలింగాన్ని ఇచ్చాడు. ఇస్తూ ఏమన్నాడంటే కొద్ది రోజులకు నీకు ఇది అవసరం ఉండదు అని అన్నాడు. నేను ప్రతిరోజు అంటే శివలింగం దాని తత్వం తెలుసుకుంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఏంటి ఆ తత్వం? నువ్వే అన్వేషించు. అంటే భగతత్వం అనేది నీ ఇష్టం. ఏదైనా భేదభావం లేని స్థితి దైవం అంతే, అక్కడికి రావాల్సిందే. ఈ అర్చనలు, అభిషేకాలు అన్నీ అవసరం. నీ మనసు నిలబెట్టడానికి ఏది అవసరం అన్నీ అవసరం. ఎక్కడెక్కడో పరిగెడుతున్న మనసుని ఒక తాడుతో కట్టేయాలి. అది ఊరికే కట్టేస్తే నిలబడదు కాబట్టి కొన్ని ఉదాత్తమైన ఆలోచనలకు కట్టేస్తాం అన్నమాట. దానికే మీరు అన్నట్టుగా ఆ విగ్రహారాధన అనేది అవసరం. సో అవి నీలో రిఫ్లెక్ట్ అయిన రోజు పడిపోతుంది. విగ్రహం పట్ల నెగ్లిజెన్స్ ఏముండదు. అప్పుడు నీ దృష్టి మారుతుంది. అప్పుడు నువ్వు చేతులు జోడించి నమస్కరిస్తే దానితో పాటు ఆ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి స్వయం నమస్కారం కూడా ఉంటుంది. యు ఆర్ సెల్యూటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్మి, అదే నేను అని తెలిసి. ఎటువంటిది ఆకలి ఎదురులో వ్యక్తులు నీలోనూ ఉంది తెలిసింది కాబట్టి అందరూ ఆకలికి స్పందిస్తున్నారు. ఎవరైనా ఆకలితో ఉంటే ఎవడైనా పెడతాడు భోజనం. నువ్వు వాడికి భోజనం పెట్టట్లే, ఆకలికి ఆహారాన్ని ఇస్తున్నావు. వ్యక్తి మారిపోతుంది, సెకండరీ. మరి ఇప్పుడు ఇది ఉంది కదా దైవత్వం అన్నారు కదా, ఈ భేదభావాలు ఉంటాయి కదా ఆడ మోగ. మరి ఇప్పుడు ఆడ మోగలో మనం దేన్ని ఎక్కువ అన్వేషించాలి? అసలు పురుషతత్వం ఉందా, అంటే ఈ ప్రకృతిలో స్త్రీతత్వం ఉందా? అసలు ఏ తత్వం? అసలు ఏ మనిషి పొద్దస్తమానం పురుషుడుగా ఉండడు. ఏ అమ్మాయి పొద్దస్తమానం అమ్మాయి ఉండదు. ఓకే, సందర్భాన్ని బట్టి ఆమె స్త్రీ అవుతుంది. హాఫ్ అన్ అవర్ సందర్భాన్ని బట్టి పురుషుడు స్త్రీ సమక్షంలో పురుషుడిగా ప్రవర్తిస్తున్నాడు. మొక్క నాటుతున్నప్పుడు స్త్రీతత్వం పురుషతత్వం ఉంటుందా? ఉండదు. పండు జీకుతున్నప్పుడు స్త్రీతత్వం పురుషతత్వం ఉంటుందా? ఉండదు. ఏముండదు. స్నానం చేస్తూ వీపు రుద్దుకున్నప్పుడు స్త్రీ ఏంది పురుషుడేంది? కర్మకి స్త్రీ ఏంది పురుషుడేంది? ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తారు. కానీ ఆ ఆపోజిట్ కౌంటర్ పార్ట్ వచ్చినప్పుడు అది మేల్కుంటుంది అంతే. ఆటనో పురుషుడు ఉండు, మిగతా టైంలో ప్రాణి ఉండు. అందుకే మనకు 3 ఉన్నాయి: ప్రాణి, జీవి, ఆ తర్వాత మనిషి. ప్రకృతిలో జీవి ఉండు, విశ్వంలో ప్రాణి ఉండు, మనుషుల మధ్య మనిషి ఉండు. అంటే మీరు అంటారు కదా జాగరూక జాగృత, మెలకువ. అంటే అన్ని స్థితులు నువ్వే జీవి, నువ్వే ప్రాణి, నువ్వే మనిషి అన్ని. ఇప్పుడు కొందరికి ఉంటే అనమాట కమాండింగ్ చేయాలని. ఇప్పుడు నాకు అంటే నా కొడుకుని కంట్రోల్ చేయాలని, లేకపోతే కంట్రోల్ చేయకు, చైతన్యాన్ని ఇవ్వు. అదే ఇప్పుడు అందరూ చేసేది కదా, దీన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేద్దాం. కంట్రోల్ ఎవరిని చేయలేరు. పిల్లలు పెరగగానే నీ కంట్రోల్ వినరు నీ మాట. వాళ్ళు చిన్నగా ఉన్నందుకు నువ్వు నియంత్రిస్తున్నావు. అంతే. కుక్క పిల్లని నియంత్రిస్తావు, ఏనుగుని నీ వల్ల కాదు. తొండంతో ఒక తన్నుదంతా ఎగరడబడతావు. అందుకని ఏనుగుని నువ్వు మచ్చిక చేసుకోవడం ఉంది, కంట్రోల్ చేయడం లేదు. నువ్వు మచ్చిక చేసుకుంటావు దాన్ని. అంటే దాని మానసిక స్థితిలోకి వెళ్ళి అది ఏం చేస్తే నీ మాట ఉంటుందో అది తెలుసుకున్నావు నువ్వు. ఇప్పుడంటే ఈ దైవత్వం అనేది మరి జంతువులకు లేదా, మనుషులకైనా? జంతువులకు అవసరం లేదు. ఎందుకంటే భేదభావం లేదు కాబట్టి అవి స్వయంగా దైవతత్వం కలిగి ఉన్నాయి, కానీ వాడికి తెలియదు. అందులో అవ్యక్తంగా ఉంటుంది. అది మనిషిలో వ్యక్తమై తిరిగి అవ్యక్తమై తిరిగి వ్యక్తమవుతుంది అనమాట. సో ఈ 5-6 స్థితులు ఉన్నాయి: అవ్యక్తము, వ్యక్తావ్యక్తము, అవ్యక్తావ్యక్తము, వ్యక్తము. వ్యక్తము, అవ్యక్తము, అవ్యక్తావ్యక్తము, వ్యక్తావ్యక్తము, వ్యక్తము. అంటే అసలు ఏమీ తెలియనట్టు ఉంటుంది, తెలిసి తెలియనట్టుండి మెల్లగా తెలుస్తుంటుంది. చాలా తెలిసి ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తావు కూడా. మళ్ళీ జ్ఞాని తన పూర్తిగా వ్యక్తమైనప్పటికీ మళ్ళీ తన పరిధి నుంచి కిందికి దిగి అందరితో కలిసిపోతాడు. అహంకారం ఉండదు. అదే నాకు అనిపిస్తుంది. ఏకాంతంలో పూర్తి వ్యక్తంలో ఉంటాడు. మనుషులతో ఉన్నప్పుడు వ్యక్తావ్యక్త స్థితిని అనుభవిస్తాడు. అంటే మనకంటే ఈ జంతువులు, పక్షులే జ్ఞానులేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాటి జ్ఞానం లేదు. అవి యోగులు, యోగులు, జ్ఞానులు కాదు.
మరి అవి జ్ఞానుడు మనిషి, జ్ఞానం అన్నది మనిషికి సంబంధించింది. అసలు ఏ జంతువు ఎంక్వైరీ చేయదు, కానీ యోగంలో ఉంటాయి, లయంలో ఉంటాయి. సో యోగం ప్రకృతిది, జ్ఞానం మనిషిది మాత్రమే. ఎక్స్క్లూజివ్ జ్ఞానయోగం మనిషికి సంబంధించింది. మరి అవి కూడా గూడు కట్టుకుంటాయి, గుడ్లు పెడితే దాన్ని ఏమన్నారు, సహజాతం అన్నారు, అంటే ఇంట్యూటివ్నెస్ అన్నారు, అంటే జన్మతః వచ్చిన సంస్కారం. మరి జన్మతః మనుషులకు కూడా అదే సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం రాదు. నెమలి గూడు కట్టలేదే, దానికి వేరే సంస్కారం ఉంది, నర్తించే సంస్కారం. ఏనుక్కో సంస్కారం ఉంది, పులికి వేటాడే సంస్కారం ఉంది, పిట్టకు గూడు కట్టే సంస్కారం ఉంది, చేపకు ఈదే సంస్కారం ఉంది. అంటే జన్మతః అది వాటి సంస్కారం, జన్మ సంస్కారం, ప్రారబ్ధావశాత్ వచ్చింది. అట్లా గనక మనిషికి ఉన్న ఏకైక సంస్కారం ఉంది తెలుసా, సామరస్యము చెడకుండా మౌనంలో ఉండడం. అది జన్మతః మనిషికున్న సంస్కారం, మౌనం. ఈ బంధాలు, బంధుత్వాలు వీటి మీద ఏంటి మరి? తాత్కాలిక అవసరాలు. అదే మీరు అన్నారు కదా తాత్కాలిక. అంటే ఇప్పుడు మన తరాలు పూర్వీకుల నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా ఒక పద్ధతులు పెట్టుకురు కదా ఇబ్బంది, అంటే రిలేషన్షిప్ మీద. మీరేమంటారు? మీ తరాలు ఏదో వృత్తిలో ఉండొచ్చు, నువ్వు ఎందుకు లేవు? మీ తరాలు ఇట్లా గడ్డం పెంచుకోలేదు, నువ్వెందుకు పెంచుకున్నావు? సో కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని సాంఘిక నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని కుటుంబ నిర్ణయాలు ఉన్నాయి. అక్కడ ఒక అంగీకారం వచ్చి అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసింది. ఇదే ఫైనల్ అన్నాం అనుకో, గొడవ స్టార్ట్ అవుతుంది. ఇది ఫైనలే, కానీ యూ టేక్ ఎ డిసిషన్ అంటే సామరస్యం కుదురుతుంది. ఎటువంటిదంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేవలసిందే మన కుటుంబ ధర్మం అంటే కుటుంబం విడిపోతుంది. అట్లా కాకుండా 4కి లేస్తే బాగుంటుంది, ప్రయత్నిద్దాం చలో అని నిలబడి. కొంత పట్టు విడుపుంటే కుటుంబం, పట్టుకున్నావా కుటుంబం బద్దలైపోతుంది. పూర్తిగా విడవనవద్దు, పూర్తిగా పట్టుకోనవద్దు. పట్టుకోవాలి విడవాలి, పట్టుకోవాలి విడవాలి, పట్టుకోవాలి విడవాలి. పట్టు తెలియాలన్నమాట, తెలియాలి. ఎంత పట్టుకోవాలో తెలియాలి. ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చారా? పట్టుకుంటారు కదా, కానీ పిసుకారు. అందుకే ఎవరిని పిసుకోవద్దు, మనం పట్టుకోవాలంతే. తెలియక పిసుకుతాం, మనం మైండ్ని పిసుకుతాం. రేపు మాట్లాడుకుందాం. బాగుంది.